14 నుంచి 19 వరకు రాయలసీమ ఇరిగేషన్ కి ఎవరు చిత్తశుద్ధితో పనిచేశారు, అదేవిధంగా 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అనేది రాయలసీమ ప్రజలకు రైతులకి స్పష్టంగా తెలుసు. మీరు ఎన్ని నాటకాలు ఆడినా రాయలసీమ రైతులు నమ్మరని సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ రాజకీయాల్లో ప్రతిపక్షం గాని అధికార పక్షం గాని చంద్రబాబు గారి నామస్మరణ లేకుండా మీ రాజకీయాలు నడవమేమో. ఈ సందర్భంగా నేను కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా, ఎందుకు చంద్రబాబు గారి నామస్మరణ? రేవంత్ రెడ్డి గారి మీద అంత ఇంత గౌరవం ఉండేది. ఇలాంటి అవాస్తవాలు మాట్లాడి మీ హీరోయిజం కోసం మీ గొప్ప కోసం చంద్రబాబు నాయుడు గారిని విలన్ చేసే విధంగా మీ మాటలు ఏవైతే ఉన్నాయో అవి వెనక్కి తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. రాయలసీమ అభివృద్ధి మీద గాని, రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల విషయం గాని, తాగునీటి ప్రాజెక్టుల విషయంలో గాని చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది గాని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడేటువంటి అవాస్తవాల్ని ప్రజలు నమ్మరు. వీటన్నిటిని తిప్పికొడతాం. రేవంత్ రెడ్డి గారు మీరు వాస్తవాల్ని ప్రజలకు తెలియజెప్పాల్సిన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇలాంటి అవాస్తవాలు మాట్లాడే ముందు